సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. బ్లాక్ బస్టర్ సార్. 3 కోట్లు రాకుంటే 3,000 కోట్లు రాకుంటే సగం వేస్తుంది సార్. 3,000 కోట్లు రాకుంటే సగం మేము తీసి గాడి మీద తిరుగుతాను సార్. నేను సినీ విలువ రావడం కారణం నా దేవుడు బోయపాటి శ్రీను గారు. నా దేవుడు బోయపాటి శ్రీను గారు. నేను ఇప్పుడు చెప్తున్నా, 2011లో హైదరాబాద్కి వచ్చిన, 2011లో హైదరాబాద్ వచ్చిన, 2011 హైదరాబాద్ వచ్చినాను. నా లైఫ్లో వచ్చినప్పుడు 2014లో సరైనోడు నేను కౌన్సిల్గా వెళ్ళాను. మామూలుగా వెళ్ళిన తర్వాత 20 మంది ఫస్ట్ ఫైట్ సరైన చూసారా ఫస్ట్ ఫైట్ లంగోట ఫైట్ దాంట్లో నేను ఉన్నాను. కానీ 20 మందిలో నేను సెలెక్ట్ చేయలే 20 మంది నేను సెలెక్ట్ చేయలే. కానీ మన ఆంధ్ర మనోడు బోయపాటి సారు తర్వాత నేను పిలిచి 20 మంది సెలెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు గడ్డం లేదు, హెయిర్ తక్కువ ఉంది, అన్నీ కవర్ చేస్తే ఆ నుంచి ఆ అబ్బాయిని పిలవనన్నాడు. ఎవరు? బోయపాటి సారు. చేసిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే నీ దేవుడు అన్నాడు. సార్ నాది నెల్లూరు సార్, ఇలాగ వచ్చాను, ఆంధ్రప్రదేశ్ వచ్చాను నెల్లూరు అంటే అవునమ్మా. కోఆర్డినేటర్ రమణ అని ఒకన్నాడు కోఆర్డినేటర్, అతని ద్వారా పోయినాను సార్. పోయిన తర్వాత ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చేసిన తర్వాత సరైన ఫస్ట్ చేశాను సార్. సరైన చేశాను. ఆయన దేవుడు అని సార్. నాకు లైఫ్ ఇచ్చింది సార్. బోయపాటి సార్ నాకు లైఫ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు ఇంకోసారి? సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్లో చేసినాను షూట్. ఆ ఫైట్ అయితే కేక సార్. అసలు తగ్గేదేలా ఆ ఫైట్. అసలు కేక. నాకు రామ్ చరణ్ గారికి నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్. సోలో ఉంటుంది సార్. చూడండి నా ఫేస్ చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూసుకోండి. గేమ్ చేంజర్ నాకు రామ్ చరణ్ సోలో ఫైట్ సార్. రామ్ చరణ్ దేవుడు లాంటాడు. కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్, అంతే. తగ్గేది దేవుడు సార్. నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను. చేసిన తర్వాత సెట్లో చూశాను ఆయన సార్ వ్యవహారం. ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది సార్? సింగల్ టేక్ ఆర్టిస్టు. ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే. ఇద్దరు నంబర్ 1 ఆర్టిస్టులు. ఆయనతో సార్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్. నా పైన టవల్ ఊడిపోయింది. పైన ఎర్ర టవల్ వేసుకుంటా, అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకొండ అంటే సార్. ఏసీ అనుకొని ఉంటుంది. అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నాకు పైన వేసి సీను నువ్వు బాగా చేస్తున్నావు చేయండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్. చెమటలు పడిపోయింది అంతే. పడినప్పుడు నంబర్ 1 సార్. జూనియర్కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్, ఒకే ఫుడ్. కానీ చేసింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ సార్. ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారు. స్టార్టింగ్ 2014లో సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. బ్లాక్ బస్టర్ సార్. 3 కోట్లు రాకుంటే 3,000 కోట్లు రాకుంటే సగం వేస్తుంది సార్. 3,000 కోట్లు రాకుంటే సగం మేము తీసి గాడి మీద తిరుగుతాను సార్. నేను కత్తిపట్టు తీస్తాను కదా, ఆ కత్తిపట్లు నేను ఉన్నా విలాన్. నేను ఆర్టిస్టు. అన్నా ఆ ఫైట్ చేశాను, మనం చెప్పకూడదు. ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు. నా ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలు మైండ్ బ్లోనా, అంతే. దానికి తగ్గేదేలే.